నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మెట్పల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అయోధ్య రాముని అక్షంతలను ఆలయ పూజారుడు వేద మంత్రాలతో మహిళామణులు మంగళహారతులతో పూజలు నిర్వహించి దాము స్ట్రీట్ ఆదర్శ్ నగర్ పురవీధుల్లో రామనామ స్మరణతో శోభాయాత్రను భజ్రంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వెంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం గడప గడపకు అక్షంతలు వితరణ చేశారు. కరపత్రంతో పాటు ఈ నెల 22వ తేదీన రామజ్యోతి వెలిగించి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ పర్వదినాన్ని ప్రతి హిందూ జరుపుకోవాలని కోరారు.
1949లో అది భగవంతుడి సంకల్పమేమో అందులో రాముని విగ్రహాలు వెలిశాయి, సీతారాముల విగ్రహాలు వెలిశాయి. లేదు లేదు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి అనేక రకాలైనటువంటి వివాదాలు చేశారు. కానీ అప్పుడు ఉన్నటువంటి కేకే నాయర్, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ అయినా, అప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా ఈ రామ మందిరంలో ఇప్పుడు ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయో దాన్ని నేను తొలగించను, రామునికి నేను భట్టుకి నేను, రాముల వారే వారు స్వయంగా వచ్చి దీనిలో వెలిసినప్పుడు నేను ఎలా తొలగిస్తాను, నేను కేకే నాయర్ రాజీనామా చేశాను. అప్పుడు ప్రధానమంత్రి మన జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇదంతా వివాదాలు ఎందుకని చెప్పి దానికి తాళాలేమన్నాడు, ఆ కట్టడానికి తాళాలు వేయడం జరిగింది. తర్వాత మనం అనేక యుద్ధమాలు చేస్తూ పోయినాం. 1984లో